హలో 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 ఇవాళ ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే నార్మల్గా మనం ఇంట్లో చికెన్ చేసుకుంటాం, మటన్, మనకు నచ్చిన పదార్థాలన్నీ మనం ఇంట్లో చేసుకుంటాం. అలాగే ఇంట్లో సమయం లేనప్పుడు కానీ బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం రెస్టారెంట్లో తింటాం. సో ఈ వీడియోలో స్పెషల్ ఏంటి ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటమ్స్. నేనైతే నా ఫేవరెట్ అంటే చాలామంది ఫేవరెట్ చికెనే ఉంటుంది. సో చికెన్ ప్లస్ బయట రెస్టారెంట్స్లో చికెన్, వీటి కంపారిజన్ ఏంటి, వీటి ప్రైస్, ఇంకా మనం పెట్టే ఆ ఎఫర్ట్స్, అసలు వీటికి డిఫరెన్స్ ఏంటనే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్. సో స్టార్టింగ్ వచ్చేసి హోమ్ మేడ్ చికెన్. ఇది అంటే మనకి కిలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇవన్నీ రేట్స్ పెరిగాయి కాబట్టి మనకు ఆబ్వియస్లీ రేట్లు కూడా వీటికి కూడా పెంచాలి. సో ఇక్కడ హఫీస్పేట్లో మాత్రం 1 kg 300 రూపీస్. అట్లా అని నేను 3 లెగ్లు అయితే తీపిచ్చా. మేము ఏమనుకున్నామంటే టొమాటో రైస్ విత్ ది చికెన్ అని అలా కాంబో ఎప్పుడు ట్రై చేయలే. అంటే రెగ్యులర్గా ఎవరైనా బిర్యానీ వేరే ఫ్రై కర్రీ చేసుకుంటారు, కానీ ఇలా టమాటో రైస్ ప్లస్ చికెన్ వీటి కాంబినేషన్ ఎలా ఉంటుందని మేము ఫస్ట్ అయితే ట్రై చేసాం. సో ఫస్ట్ మీకు రేట్ చెప్తాయండి. చికెన్ వచ్చేసి మాకు అరౌండ్ 220 అలా అయింది, అంటే 750 grams. ఇక మిగిలిన ఎక్స్ట్రా రైస్ వాటికంతా ఒక 50-70 వేసుకుందాం. సో అరౌండ్ 270-280లో మా ఇద్దరికి కావాల్సిన, అంటే పెట్టే ఎఫర్ట్స్కి కూడా మన వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి చూడాలి. ఇప్పుడైతే మేము 270లలో కంప్లీట్ ఫుల్ మీల్స్ వచ్చేలా మేము ప్రిపేర్ చేసుకోవడం రెడీ చేసుకున్నాం. సో అందుకే ఇక తెచ్చా లేట్ చేయకుండా ఇక స్టార్ట్ చేసాం కుకింగ్. వాటికి కావాల్సిన కట్టింగ్స్ అవన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాం. సో ఎలాంటి లేట్ చేయకుండా ఇలా ఫాస్ట్గా ఫినిష్ చేసి అలా హెల్తీ ఫుడ్ అని ట్రై చేసాం. వీటి ప్రిపరేషన్ కూడా మేము నైట్ 8 o'clockకి స్టార్ట్ చేసాం. ఇక ఆల్మోస్ట్ 1 hour పట్టింది, ఎందుకంటే ముందు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, ఇంకా మసాలా, ఇంకా ఇంగ్రీడియంట్స్, ఇంకా చికెన్ మ్యారినేట్ ఇవన్నీ చేసేయాలి. ప్లస్ కుకింగ్ కూడా, టమాటో రైస్ కూడా సపరేట్ కుకింగ్. అంటే నార్మల్గా మనం ఎలా అయితే రైస్ కుక్కర్లో నార్మల్ కుక్కర్లో మనం రైస్ పెట్టేసి వాటికి టమాటో రైస్ వేసి మిక్స్ చేస్తాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ నార్మల్గానే, పెద్ద ఎక్కువ అంటే రెసిపీ అలా కూడా ఏం లేదు. నార్మల్ మనం ఎలా ఇంట్లో చేసుకుంటామో టమాటో రైస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్, సింపుల్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ టమాటో ఇంకా కావాల్సినవన్నీ. సో వీటితో పాటు సైడ్కి చికెన్ ఫ్రై, అంటే ముందే చెప్పాక 3 జాయింట్స్ తెచ్చాని. సో అలా మేము స్టార్ట్ చేసాం కుకింగ్ అనేది, అంటే విత్ టమాటో రైస్ అలాగే 3 జాయింట్స్. అంటే మండీ టైప్ అని అనుకున్నాం, బట్ నాట్ మండీ. సో లాస్ట్కి కుకింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, కానీ వచ్చడం మాత్రం అంతకు మించి వచ్చింది. దానికి చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ మేము చెప్పే ఆల్మోస్ట్ 1 hour పట్టిందని, అందులో ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఈ ఫ్రై గాడికే ఫుల్ టైం పడ్డది. సో లాస్ట్కి ఫినిష్ కాగానే అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్గా పెట్టేసుకున్నాం, ఎందుకంటే చాలా అంటే చాలా ఆగలేంది. మేము 9-9:30కే ఇలా స్టార్ట్ చేసాం తినడం. బట్ టేస్ట్ మాత్రం చెప్తున్నా కదా, ఇప్పుడు మేము పెట్టే ప్రైస్ ముందే చెప్పా అరౌండ్ 280 అలా అయిందని, కానీ వర్త్ మాత్రం నువ్వు బయట ఎంత అంటే ఒక 700-800, అంటే 2-3 తిన్నీకి ప్రైస్ నార్మల్గా. బయట నువ్వు ఎంత ఆర్డర్ పెట్టుకున్నా ఎన్ని చేసినా కానీ ఆ టేస్ట్ మాత్రం నువ్వు ఇంట్లో చేసుకున్నది షూర్గా ఇక చెప్పలేని ఎంత బాగా వచ్చింది. మీ మమ్మీతో కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, అంటే టమాటో రైస్ విత్ ది చికెన్ జాయింట్స్ చికెన్ ఫ్రై, మీకు ఎలా నచ్చితే అలా. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే సేమ్ మా హఫీస్పేట్లోనే, హఫీస్పేట్ టు మియాపూర్ మధ్యలో ఇక్కడ F3 డ్రైవ్-ఇన్ అని ఉంది. సో ఇది కొత్తగా స్టార్ట్ అయింది రీసెంట్గానే. సో మనం ఇంట్లో చేసుకున్న చికెన్కి, ఇక్కడ అవుట్ సైడ్ చికెన్కి వాటి ప్రైస్ ప్లస్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందని చూడడానికి మాత్రం ఈ వీడియోలో మీకు షూర్గా చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు మాత్రం ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బికాస్ మీరు ఇచ్చే ఆ సబ్స్క్రైబ్ అదే మాకు చాలా కాన్ఫిడెన్స్. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మరీ రావాలంటే షూర్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక యాజ్ యూజువల్ ఏమాత్రం లేట్ లేకుండా
వెళ్ళి ఫాస్ట్గా చికెన్ ఫ్రై విత్ బిర్యానీ ఆర్డర్ చేసాం. సేమ్ మేము ఇంట్లో అయితే ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే కొంచెం డిఫరెంట్. బిర్యానీ ప్లేస్లో ఒక టమాటో రైస్ అయింది, కానీ ఇక్కడ ఇది బిర్యానీ. సో వీటి అరౌండ్ జస్ట్ 2 మెంబర్స్కి వచ్చేసి 340 అలా పడ్డది. మాకు ఇంట్లో చేసుకున్న దానికి 270 అలా, అది కూడా ప్లస్ 3 పీసెస్. కాకపోతే ఇది వచ్చేసి జస్ట్ 2 మెంబర్స్కి. సో సరే వెళ్దామని వెళ్ళా. ఇక ఆల్మోస్ట్ అంటే ఇది అనదర్ డే, అది ప్రీవియస్ డే, ఇది వచ్చేసి దాని నెక్స్ట్ డే. సో ఈ సిరీస్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ యాంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ మాత్రం నీకు ఏమాత్రం లోటు లేకుండా, నీకు కావాల్సిన పదార్థాలు లైక్ కొందరు స్నాక్స్ తింటారు, కొందరు వచ్చిన వాళ్ళు ఇంకొందరు షేక్స్ ఆర్ జ్యూసెస్ ఇవి అన్నీ అలవాటు చేసుకుంటారు కదా. సో వాళ్ళకి మాత్రం ఇది పక్కా అంటే పక్కా విజిట్ చేయాలి వీళ్ళు. ఎందుకంటే మీకు ఏది కావాలన్నా లైక్ పానీపూరి, చాట్ ఆర్ హాట్ స్వీట్, ఏ పదార్థాలు కావాలని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో షూర్గా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ నేను వచ్చి ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ పడ్డది, కానీ ఇంకా ఆర్డర్ మాత్రం రాలేదు. బికాస్ గ్యాస్ షార్టేజ్ వల్ల వాళ్ళకి ఆర్డర్స్ పెరిగేసరికి అందరికి ఇక బ్యాలెన్స్ చేస్తారు. కస్టమర్స్ కూడా రావచ్చే వాళ్ళందరికీ అంటే అందుబాటు అవన్నీ చేయడం. సో అక్కడ లేట్ అయ్యేసరికి నేను ఇచ్చిన ఆర్డర్, నేను అక్కడ వచ్చిన ప్లేస్, నేను అక్కడికి వచ్చి 20 మినిట్స్ అయింది ఆర్డర్ ఇచ్చి. కానీ ఆర్డర్ మాత్రం లైక్ 15 to 20 మినిట్స్ పడ్డది. టోటల్ అరౌండ్ నేను అక్కడ వచ్చి ఖాళీగా ఒక 40 to 50 మినిట్స్ ఖాళీ కూర్చున్నా. సో అలా ఉండడం ఎవరికైనా అంటే వచ్చిన రెస్టారెంట్కైనా డ్రైవింగ్కైనా ఎక్కడికి వెళ్ళినా అంత లేట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ పేషెన్స్ అనేది వెళ్తుంది. బికాజ్ మనం పెట్టే ప్రైస్ కూడా చాలా అంటే చాలా హై ఉంది, లైక్ 340 అని చెప్పా కదా. సో అలా కాకపోతే లాస్ట్కి ఇది కూడా టేస్ట్ చేసా. అంటే అసలు వీళ్ళు పెడుతున్నారు కదా ఇంతగానం, మరి ఇంట్లో చేసుకుంటున్నాం కదా, మరి అసలు ఎలా ఉంటుంది అనుకున్నా. కానీ వీళ్ళు మాత్రం అసలు వీళ్ళు కూడా డిసప్పాయింట్ చేయలేదు. బట్ కొంచెం గ్రేవీ అవి కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ థింగ్ ఎవ్రీథింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇక్కడ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. లైక్ మిడ్ నైట్స్ ఆర్ ఏ టైంకైనా ఇది అవైలబుల్ ఉంటుంది. 12 o'clock దాటా కూడా ఇది ఉంటుందని చెప్పారు. సో మీరు ఎనీ టైం అవైలబుల్ ఉంటే వెళ్ళండి, నచ్చితే కూడా వెళ్ళండి. అండ్ చెప్తున్నా కదా మీకు ఇక్కడ ఏంటంటే పని తక్కువ, కాకపోతే వెయిటింగ్ అంటే ఖాళీ కూర్చొని ఎక్కువ అనేది ఉంటుంది. మనం బయటకు వెళ్తే ఇంట్లో ఉండేందంటే మనం తెచ్చుకున్న పదార్థాలు అవన్నీ కుకింగ్ అవన్నీ మీ చేయడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది. సో అంతే తేడా. సో ఎట్ లాస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.